వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. షేక్ హసీనాను ఉరి తీయాల్సిందే, మరోసారి బగ్గుమన్న బంగ్లాదేశ్. రోడ్డెక్కిన రైతన్న, పలుచోట్ల నిరసనలు. మంకీపాక్స్ కోవిడ్ కాదు, వ్యాప్తి నియంత్రించవచ్చు, WHO వెల్లడి. ఏ ఒక్క రైతుకు ఆదాయం తగ్గకూడదు, వ్యవసాయ మంత్రి కీలక ఆదేశాలు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. నిరసనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లారు. మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన దేశంలో ప్రజల ఆగ్రహం చల్లారడం లేదు. బంగ్లాదేశ్లో విద్యార్థులతో సహా ప్రజలు మళ్లీ వీధుల్లోకి వచ్చారు. షేక్ హసీనాను భారతదేశం నుంచి తిరిగి బంగ్లాదేశ్కి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్లో విచారించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆమెను ఉరి తీయాలని నినాదాలు చేస్తున్నారు. షేక్ హసీనా తమపై ఆరోపణలు చేశారని, అయితే హసీనా ఎంతో అవినీతికి పాల్పడిందని ఓ విద్యార్థి ఆరోపించారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్కు పంపాలని భారత ప్రధానిని కోరుకుంటున్నామన్నారు. పంట రుణాలు మాఫీ కాని రైతుల నుంచి వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించగా అందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని కోరుతూ రైతులు వివిధ చోట్ల బైఠాయించారు. వేంసూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అదేవిధంగా రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం జిల్లా చంద్రగుండ రైతు వేదిక వద్ద రైతులు నిరసన చేపట్టారు. రైతులకు మద్దతు తెలుపుతూ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆగస్టు 28న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బేషరతుగా పంట రుణమాఫీని డిమాండ్ చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చింది. కరోనా సృష్టించిన కలవరాన్ని మర్చిపోతున్న తరుణంలో తాజాగా మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ఆఫ్రికా దాటి పలు దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ ఆందోళన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాట కాస్త ఊరటనిస్తోంది. మంకీపాక్స్ కోవిడ్ కాదని, దాని వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిపింది. WHOలో యూరప్ రీజనల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న హాన్స్ క్లుగ్లే మీడియాతో మాట్లాడుతూ మంకీపాక్స్ వ్యాప్తిని నియంత్రించేందుకు, నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమయంలో ప్రపంచం స్పందించే తీరు కీలకమని వ్యాఖ్యానించారు. దీనిని కలిసికట్టుగా ఎదుర్కోవాలి. మనం ఈ వైరస్ను నియంత్రిస్తామా, మరోసారి నిర్లక్ష్యం, భయం వైపు వెళ్తామా అనేది మన స్పందనపై ఆధారపడి ఉంటుంది అన్నారు. రానున్న ఏళ్లలో ఐరోపా ప్రపంచానికి ఇది మరో పరీక్ష అని హెచ్చరించారు. రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాలో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు 80% రాయితీపై విత్తనాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు రాయలసీమలోని 8 జిల్లాల వ్యవసాయ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న పంటలకు రైతులు కోరుకునే రకాల విత్తనాలు సిద్ధం చేయడంతో పాటు అటువంటి విత్తనాలకు రాయితీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్తో పాటు వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం, గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 24న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రం మీదుగా కొనసాగిన ఆవర్తనం, ద్రోణి ఈరోజు బలహీనపడ్డాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.